రజనీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ వెట్టయాన్ తెలుగు వర్షన్ ప్రివ్యూ విడుదలైంది. ఇందులో సూపర్ స్టార్ గతంలో ఎప్పుడూ చూడని కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే భారీ ఎలివేషన్లను, అదిరిపోయే డైలాగులు, యాక్షన్ సీన్లు, అంతకు మించిన ఆయన మార్క్ స్టైల్ కనిపిస్తుంటుంది. ఏ సినిమా అయినా ఇవన్నీ ఉండాల్సిందే. చివరగా వచ్చిన జైలర్లోనూ ఇవి పుష్కలంగా ఉన్నాయి. సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు రజనీ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. సరికొత్త సూపర్ స్టార్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ది హంటర్ అనేది ట్యాగ్ లైన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన్వేల్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. దసరాకి సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రివ్యూ పేరుతో వెట్టయాన్ మూవీ టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ని తలపించేలా ఉన్న ఈ ప్రివ్యూలో రజనీకాంత్ క్యారెక్టర్ తిరుతన్నలను చూపించారు. పోలీస్ డిపార్ట్మెంట్లోని టాప్ మోస్ట్ సీనియర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ల ఫోటోలు చూపిస్తూ ఈ ఆఫీసర్స్ ఎవరో మీకు తెలుసా అని సత్యదేవ్ అమితాబ్ బచ్చన్ ని అడుగుతారు. వీళ్ళు పేరు మోసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ట్రైనింగ్ లోనే ఓ ఆఫీసర్ సమాధానం చెబుతారు. ఈ దేశంలో లక్షలాది మంది పోలీసులున్నారు, కానీ వీళ్ళని మాత్రం చూడగానే గుర్తుపడుతున్నారంటే అదెలా సాధ్యమని మళ్ళీ ప్రశ్న వేయగా, ట్రైనింగ్ తీసుకుంటున్న మరో లేడీ ఆఫీసర్ మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ని భయపడకుండా ఎన్కౌంటర్స్ చేయటం వల్ల వీళ్ళు హీరోస్ అయ్యారు అని సమాధానం చెబుతుంది. మధ్యలో మన కథానాయకుడు వెట్టయాన్ రజనీకాంత్ తన డ్యూటీలో ఎంత పవర్ఫుల్ గా వ్యవహరించారు, ఎన్కౌంటర్స్ ఎలా చేశారనే సన్నివేశాలను చూపిస్తూ వచ్చారు. మనకు ఎస్పీ అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు అని నేరస్తులు రజనీకాంత్ అంటే భయపడుతుంటారు. విలన్స్ వెట్టయాన్ పేరు చెబితేనే హడలెత్తిపోతుంటారు. రౌడీయిజం పేరు చెప్పిన ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న వారిని వెట్టయాన్ వెంటాడుతున్నాడని ప్రివ్యూ సన్నివేశాల్లో చూపిస్తూ వచ్చారు. ఇక ఫహద్ ఫజిల్, దుసరా విజయన్ ప్రతినాయకుడిగా నటించిన రానా దగ్గుబాటి, అభిరామి మంజు వారియర్ పాత్రలను పరిచయం చేశారు. అసలు వీళ్ల పాత్రలకు వెట్టయాన్కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నా వెట్టయాన్ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే విషయాలు తెలుసుకోవాలంటే వెట్టయాన్ ది హంటర్ సినిమా చూడాల్సిందే. అయితే రజనీ నుంచి ఆశించే మాస్ డైలాగులు స్టైల్లో కాకుండా ఓ బలమైన కంటెంట్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నట్టు ఈ ప్రివ్యూ చూస్తుంటే అర్థమవుతుంది. ఇటీవల ఆయన ఈవెంట్ లో చెప్పినట్లుగానే కంప్లీట్ గా ఓ కొత్త రజనీని చూడొచ్చని అర్థమవుతుంది. రజనీకాంత్ లైకా బ్యానర్ లో వస్తున్న 4వ మూవీ ఇది. గతంలో 2.0, దర్బార్, లాల్ సలాం వంటి చిత్రాలు వచ్చాయి. అలాగే పేట, దర్బార్, జైలర్ చిత్రాలకు అదిరిపోయే ట్యూన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ 4వసారి సంగీతం అందించిన సినిమా కావటంతో వెట్టయాన్ ది హంటర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ టైటిల్ పేరుతో నటిస్తున్న వెట్టయాన్ ది హంటర్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంజు వారియర్, ఫహద్ ఫజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆడియన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నివ్వటానికి సిద్ధమవుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కానుంది.